అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ అందరూ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు. చాలామంది యాక్చువల్గా అంటే రీసెంట్గా నేను చూసిన వాళ్ళల్లో కొంతమంది అంటే ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా కానీ, లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసినా కానీ, లేకపోతే న్యూస్లలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ జాబ్ అన్సర్టనిటీ అనేది బాగా పెరిగిందండి. నాతోటి కొంతమంది చెప్పారు, యాక్చువల్గా 7-8 months నుంచి జాబులు ట్రై చేస్తున్నాం, జాబులు రావట్లేదు. 1000 జాబులు అప్లై చేసాం, ఒక్క కాల్ కూడా రాలేదు. ఏంటి అసలు నిజంగా మార్కెట్లో జాబులు లేవా? అమెరికాలో జాబులు లేవా? యూకేలో జాబులు లేవా? కెనడాలో జాబులు లేవా? అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఇండియాలో జాబులు బాగా ఉన్నాయా? ఇండియాలో వాళ్ళకి జాబులు వస్తున్నాయా? అసలు లింక్డ్ఇన్లో అప్లై చేస్తే కాల్ ఎందుకు రావట్లేదు? జాబ్ సర్వ్ వెబ్సైట్లలోకి వెళ్ళి అప్లై చేస్తే ఎందుకు కాల్స్ రావట్లేదు? దీనికి అసలైన కారణం ఏంటంటే ఫేక్ జాబ్స్, గోస్ట్ జాబ్స్ భయంకరంగా ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీలో ఎవరన్నా గనక ఇలాగే జాబుల గురించి స్ట్రగుల్ అవుతున్నా, ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా దయచేసి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరికొకరికి ఏదో రకంగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మన టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫేక్ జాబ్స్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేక్ జాబ్స్. అది లింక్డ్ఇన్ కావచ్చు, జాబ్ సర్వ్ వెబ్సైట్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకు ఫేక్ జాబ్స్ పడుతున్నాయి అంటే 2 రకాల కారణాలు. మీరు అమెరికాని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాలో ఇప్పుడు జనరల్గా I-140 అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఏంటి అంటే ఇది గ్రీన్ కార్డు కోసం వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ పర్సన్ మాకు కావాలి అని చెప్పడం కోసం వాళ్ళు ఒక యాడ్ వేస్తారనమాట. ఆ యాడ్ అనేది పోస్టింగ్ జాబ్ సైట్లలో వేయచ్చు, లేకపోతే లింక్డ్ఇన్లో వేయచ్చు, ఎక్కడన్నా వేయచ్చు. వేసి దానికి రిప్లైలు వచ్చినట్టు చూపించటం, ఇదంతా. ఫైనల్గా ఏంటి, ఆ జాబ్కి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉందా? లేదు. జస్ట్ ఈ అప్లికేషన్ కోసం వేసినటువంటి జాబ్ అది. దానికి పాపం అమాయకుల్లాగా వందల రెజ్యూమ్స్, వేల రెజ్యూమ్స్ పంపిస్తూ ఉంటారు. కాల్ వస్తుందా? రాదు. మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ కానీ కంపెనీస్ కానీ. జాబ్స్ లేవు, కానీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఈ ఏదో సబ్స్క్రిప్షన్లు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా జాబ్స్ వెబ్సైట్కి. వాళ్ళు జాబ్స్ వేయకుండా అలాగే కూర్చున్నారనుకోండి, రిక్వైర్మెంట్ లేదనుకోండి, వాళ్ళని ఆ సబ్స్క్రిప్షన్ నుంచి తీసేయడమో, లేకపోతే వాళ్ళది డౌన్ అయిపోవడమో, లేకపోతే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్ క్రియేట్ చేసి వేస్తారనమాట. వేసిన తర్వాత ఇక దానికి వందల CVలు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను నాకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పంటే 6-7 months అవుతుంది, జాబ్ రావట్లేదు. అరౌండ్ దగ్గర 3-4 జాబ్స్ అతనికి మిస్ అయినాయి. ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చే టైంకి సారీ దే హ్యావ్ సార్టెడ్ అవుట్ ఇంటర్నల్లీ. ఇదొక కొత్త హెడ్ఏక్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంటర్నల్గా ఇప్పుడు ఒక టెస్టింగ్ టీం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మేనేజర్ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాడు. వాడు ఏం చేస్తాడు, ఆ ప్రాజెక్ట్లో కొత్త జాబులు పడితే వీళ్ళు యాడ్ అయితే వేస్తారు, యాజ్ యూజువల్గా ఇంటర్వ్యూలకి అరేంజ్మెంట్లు చేసుకుంటారు, CVలు అన్ని తీసుకుంటారు. సడన్గా వాడు వచ్చి నాకు వీళ్ళు ఎవరు నచ్చలే అని వీడి దగ్గర పనిచేసిన పాత కంపెనీలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చేయండి రా అని తీసుకుంటాడు. దీంట్లో లుకలుకలు కూడా ఉంటాయి. ఆడికో 20 pounds కమిషన్ అనో, లేకపోతే $50 కమిషన్ అనో, ఇక రకరకాలు ఉంటాయి. ఫ్రెండ్షిప్ అనో, లేకపోతే బాగా నమ్మకంగా పనిచేశాడనో, ఒక్కటని చెప్పలేం మనం. పాత ప్రాజెక్ట్లో వాడి దగ్గర మంచి పనిచేసిన టెస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళని తీసుకొని ఉంటాడు. అలాగే సేమ్ ప్రతి ప్రాజెక్ట్కి కూడా ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. ఇంటర్నల్గా అక్కడికక్కడ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. మరి ఎందుకు వేస్తున్నారు జాబ్స్ అంటే, తప్పదు, వాళ్ళు మార్కెట్లో ఉండాలంటే ఆ జాబ్స్ వేయాలి. మనం అప్లై చేసుకుంటూనే ఉండాలి. మనం మార్కెట్లో ఉండాలంటే అప్లై చేసుకోవాలి. కానీ కాల్స్ వస్తాయా? రావట్లేదు. చాలామందికి కనీసం కాల్ రావట్లేదండి. ఎందుకు అంటే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జరిగిన ఎగ్జాంపులే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ కంపెనీలో ఒక జాబ్ ఉందంట. వాళ్ళ చుట్టాలను ఎవరినో ఇరికిచ్చాడంట దాంట్లో. అయితే దానికన్నా ముందు వాళ్ళు యాడ్ వేశారు. యాడ్ వేస్తే వితిన్ ½ an hourలో 500 అప్లికేషన్స్ వచ్చినాయట. 500 అప్లికేషన్స్. ఈ 500 అప్లికేషన్స్ పాపం మరి అప్లై చేసే వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళాలి కదా. ఒకటే జాబు. తెల్లారి పొద్దున కల్లా 1100 అప్లికేషన్స్ వచ్చినాయట. బట్ ఫైనల్గా
1100 అప్లికేషన్స్ జంకే. అంటే ఒక్క జాబ్కి అంత కాంపిటీషన్. ఏది తక్కువ జీతం, ఇది ఎక్కువ జీతం ఉన్న జాబ్ కూడా కాదండి, తక్కువ జీతం ఉన్నటువంటి జాబ్కి 1100 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంత కరువులో ఉంది, జనాల జాబుల కోసం అంత కరువులో ఉన్నారు. ఎందుకు? యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా H1ల మీద అమెరికా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ జాబులు కావాలి, జాబులు లేవు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇండియా వాళ్ళకి జాబులు ఇవ్వద్దు, లేకపోతే ఇండియా ప్రాజెక్టులు ఇవ్వద్దు, ఇండియన్స్ని హైర్ చేసుకోవద్దు, ఎక్కడ గవర్నమెంట్తో ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి హైరింగ్ కూడా వాళ్ళు తగ్గించేశారు. సో జెన్యూన్ జాబ్స్ అనేవి ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవనేం కాదు, ఉన్నాయి. కానీ ఏంటంటే లోపల 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 సార్ట్అవుట్ అయిపోతున్నాయి, బయటికి మాత్రం యాడ్లు పడుతున్నాయి, కాల్స్ రావట్లేదు. సో జాబ్ మార్కెట్ చాలా దరిద్రంగా ఉంది, జాబులు లేవు అని అందరూ అనుకుంటున్నారు. ఎంత ఒక 10 to 20% రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి ఎక్కడో అక్కడ. ఇక కొట్టుకొని ఎక్కడో ఏదో ఒక పర్ఫెక్ట్ స్కిల్ సెట్లో, ఇప్పుడు మీకు ఇవాళ మార్నింగ్ 9కి జాబ్ పడితే 9-10కి మీరు అప్లై చేస్తే ఆ ఫస్ట్ వచ్చేటువంటి 50-60 సివిలో కనుక టక్కన మన సివియో లేకపోతే ఏదైనా ప్రొఫైల్కి మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు మన అదృష్టం బాగుండి కాల్ వస్తే రావచ్చు. లేదు అంటే ఇంకా కథం అయిపోయినట్టే. అది మీరు పొద్దున అప్లై చేశారు, మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు కాల్ రాలేదు అంటే నోవే, ఇంకా ఫర్గెట్ ఇట్, ఇంకా రాదు కాల్. చాలామంది చెప్తున్నారు కాల్స్ రావట్లే. ఒకప్పుడు ఏంటంటే జాబ్లో అప్లై చేస్తే అట్లీస్ట్ కాల్ వచ్చేది, అంటే నీకు ఆ స్కిల్ సెట్ ఉందా, ఈ స్కిల్ సెట్ ఉందా అని. ఇప్పుడు ఏంటి లేటెస్ట్ ట్రెండ్, చాలామంది ఏంటి ఏఐ రీడ్ చేస్తుంది కదా సివిస్ని, అందుకని ఏం చేస్తున్నారంటే జాబ్ పడంగానే ఆ పర్టికులర్ జేడీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినట్టుగా సివి తయారు చేసి పంపిస్తున్నారు. అందరూ అదే పని చేస్తున్నారు. మరి ఎవరిది పికప్ చేసుకుంటుంది? ఇప్పుడు 10 సివిలు డిఫరెంట్గా వచ్చి ఒక్క సివి మ్యాచ్ అయింది అనుకోండి, పికప్ చేస్తుంది. లేదు ఒక 5-6 సివిలు వచ్చి ఇంకో 2-3 సివిలు మ్యాచ్ అయినాయి అనుకోండి, పికప్ చేస్తుంది. కానీ వచ్చిన 100కి 100 అలానే ఉంటే ర్యాండమ్గా ఎవరినో ఒక్కడనో ఇద్దరినో పికప్ చేస్తుంది. తీరా వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూ అరేంజ్ అయ్యేలోపు ఇక్కడ వీడు ఇంటర్నల్గా సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు అన్నమాట. అలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్. సో గోస్ట్ జాబ్స్, ఫేక్ జాబ్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే చాలా ఈజీ గుర్తుపట్టచ్చండి. రోజు లింక్డ్ఇన్లో కూర్చొని జాబ్లు అప్లై చేసే వాళ్ళు కొన్ని ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళు ఒకటే జాబ్ని తిప్పి 10 రోజులు వేస్తూ ఉంటారు, రకరకాలుగా వేస్తూ ఉంటారు. మనం అప్లై చేస్తూ ఉంటాం, కాల్ రాదు, ఈమెయిల్ వస్తుంది. అప్లై చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ వేస్తూ ఉంటాయి. వేసిన తర్వాత 4 రోజులకో 5 రోజులకో ఏమని వస్తుంది ఈమెయిల్ అంటే, వీ వాంటెడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ సమ్వన్ ఎల్స్ హూ హ్యాస్ మోర్ స్కిల్స్ దెన్ యూ. అంటే నీ స్కిల్ సెట్ అడిగి పనికి రావట్లేదు అనమాట. ఎగ్జాక్ట్లీ డిస్క్రిప్షన్ దాంట్లో ఉన్నట్టు మక్కి కొట్టి కంపెనీ ఎక్స్పీరియన్స్ అన్ని మక్కి మార్చి అప్లై చేస్తున్నారు కదా. మరి ఎందుకు వాడికి సెట్ అవ్వట్లేదు? అట్లీస్ట్ కాల్ రావాలిగా. పోనీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. అట్లీస్ట్ నీ స్కిల్ లేదు, నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావు, దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టావు, నీకు నాలెడ్జ్ లేదు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యావు, ఫైన్, నో ప్రాబ్లం. అసలు అదిలోనే అంతమవుతుంది. అంటే ఏంటంటే అది ఫేక్ జాబ్ అని అర్థం అనమాట. సో ఇలా ఫేక్ జాబులు, గోస్ట్ జాబులు చాలా ఉన్నాయి. అప్లై చేసి మీరు కాల్స్ రాలేదని ఫీల్ అవ్వద్దు. చాలామంది అనుకుంటారు నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత దరిద్రం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జాబులు ఎలా ఉన్నాయంటే చాలామంది చెప్తున్నారు అనమాట, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అంటే కూడా తీసుకోవట్లేదు. నేను మొన్న ఒక యూట్యూబ్లో ఒక లేడీది అమెరికా వీడియో చూశాను. ఆమె 20 years ఎక్స్పీరియన్స్ ఉందట. 20 years ఎక్స్పీరియన్స్ ఉందని అప్లై చేస్తే ఎవ్వరు కాల్ చేయట్లేదట. ఎందుకంటే యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్తున్నారంట. అంటే మనం యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్ కదా. జనరల్గా ఇది కూడా ఏంటి, మనం కూరగాయలుగా ఉన్నట్టే కదా, మనల్ని అమ్ముకోవటమే. నాకు ఇంత జీతం కావాలి అని అమ్ముకోవటమే. అంటే నీకు అంత జీతం ఇచ్చి మేము పెట్టుకోలేము, కొన్ని తక్కువ జీతం ఇచ్చి పెట్టుకుంటామని అట్లీస్ట్ ఫోన్ చేసి అడగరా, ఇంత స్కిల్ ఉన్నోడికి తక్కువ జీతం మేము ఎందుకు ఇస్తాం అంటే, ఒక రకంగా ఎక్కువ జీతం ఇచ్చి పెట్టుకోలేరు, తక్కువ జీతానికి ఆమె పనికి రాదు. సో ఇది ప్రాబ్లం. ఇది ప్రతి చోట జరుగుతుంది. సో ఇంకా మీరు జెన్యూన్ జాబ్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి ఫస్ట్ కావాల్సింది ఒకటి అదృష్టం. అప్లై చేసిన తర్వాత కాల్ వస్తే జెన్యూన్ జాబ్ అనుకోవటం. నెంబర్ 2, మీరు లింక్డ్ఇన్లో ఏంటంటే ఆ లాస్ట్ 24 hours పడినటువంటి జాబ్స్ చూసుకోండి. ఏ జాబ్ చూసినా
లింక్డ్ఇన్లో ఇప్పుడు పడింది అనుకోండి, గంటకి చూస్తే ఏమవుతుంది, ఓవర్ 100 పీపుల్ అప్లైడ్ అని. అంత కరువు ఉంది మార్కెట్లో. ఓవర్ 100 పీపుల్ అంటే 1000 కావచ్చు, 2000 కావచ్చు, 1500 కావచ్చు, 101 కూడా కావచ్చు, చెప్పలేం. అంత జాబ్ కరువు ఉంది కాబట్టి పడిన వితిన్ 2 అవర్స్లో ఓవర్ 100 పీపుల్కి వెళ్ళిపోతుంది అనమాట. అలా మీరు ఎమ్మటే పడిన దాని దగ్గర కూర్చోవటం, ఆ పర్టికులర్ టైంకి జాబ్ పడింది, మన స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందంటే అప్లై చేసుకోవటం. లేదు అంటే ఇంకా జాబ్ ఎవడైతే వేసారో కింద వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పర్సనల్గా మెసేజ్లు పెట్టడము, మీ గురించి మీకు స్కిల్ చెప్పడము. లేదా ఒక్కొక్కసారి మీ స్కిల్ రిలేటెడ్ వాళ్ళు ఎవరన్నా రిక్రూట్మెంట్ వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు పర్సనల్గా అప్రోచ్ అవటము, కొన్ని అలా కూడా జరుగుతున్నాయి. ఒకవేళ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆబ్వియస్లీ మనల్ని లింక్డ్ఇన్లో అప్రోచ్ అవుతారు. అలా కొంత స్కిల్ సెట్ కూడా మ్యాచ్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ సివిలలో సర్టిఫికేషన్స్ ఎక్కువ కనిపించాలండి. ఇప్పుడు చాలా మంది ఎక్కువ చూసేది ఏంటంటే జస్ట్ సింపుల్గా నాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎవ్వడు తీసుకోవట్లేదు. నీకున్న దాంట్లో నీకేమన్నా ఒక AWS గురించి సర్టిఫికేషన్ ఉందా, ఒక Salesforce గురించి సర్టిఫికేషన్ ఉందా, ఒక SAP గురించి సర్టిఫికేషన్ ఉందా, ఒక క్లౌడ్ మీద సర్టిఫికేషన్ ఉందా, ఒక Azure మీద సర్టిఫికేషన్ ఉందా? సో ఇలాంటి ఈ సర్టిఫికేషన్స్ చాలా మంది కూర్చొని చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక అతను దగ్గర 15 సర్టిఫికేషన్స్ చేశాడు రీసెంట్గా. మైక్రోసాఫ్ట్ 365 సర్టిఫికేషన్ ఉందా? సో ఇవి కూడా కొంత వెయిటేజ్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ మీ సివిలో హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఫస్ట్ పేజీలోనే. మీరు 50 పేజీలు పెట్టినా యూజ్ లేదు. నేను ఇది చేసా అంతా ఆడికి అనవసరం. ఎక్కడ ఫస్ట్ పేజీలో ఆ సింపుల్ హైలైట్ అయితే ఎక్కడ చేస్తారో, నాకు 4 సర్టిఫికేషన్లు ఉన్నాయి, నేను ఈ మెయిన్ టాస్క్లు చేశాను అనేటువంటిది హైలైట్. మీ ఫస్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ చూడగానే సివి పక్కన పడేయాలా, తీసుకోవాలా. ఎందుకంటే జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది తోడు పెడతాడు. ఏముంది అక్కడ, నేను ఇది చేసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అని పెడతారు. ఇంటర్వ్యూలో కూడా మేనేజ్ చేస్తారు, పనికి వెళ్ళిన తర్వాత చేయలేకపోవచ్చు. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఈ కొంత కరోనా వచ్చిన తర్వాత, వర్క్ ఫ్రమ్ హోమ్లు అవి వచ్చిన తర్వాత ఈ దొంగ ప్రాక్సీ ఇంటర్వ్యూలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వీళ్ళు ఎక్కువైపోయారు మార్కెట్లో. సో వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ చేసేవాడు మనవాడు అనుకోండి, ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు, అయిపోతుంది. నిన్న కూడా నాకు వాట్సాప్లో ఎవరో ఇండియా నుంచి మెసేజ్ పంపించారండి. ఇది Salesforce డెవలపర్ జాబ్ అంట, ఫేక్ ఎక్స్పీరియన్స్ మేనేజబుల్, 7 to 8 years ఉండాలట, బ్యాక్ డోర్ ప్రాసెసింగ్ ఓకే. అంటే ఇలా ఉంది పరిస్థితి. అంటే ఆ జాబుకి నిజంగా ఎవరన్నా పాపం బయట నుంచి అప్లై చేసుకున్నారు అనుకోండి, వాడు పిచ్చోడైనట్టే కదా. ఇక్కడ వీళ్ళు గ్రూపులలో సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. సార్ట్అవుట్ చేసుకుని ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఆడ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు జాబ్ ఇచ్చినందుకు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఫేక్ జాబ్స్ని, మళ్ళీ పడేటువంటి జాబ్స్ని ఇగ్నోర్ చేయండి. అప్లై చేసినా యూజ్ లేదు. మీ సివిని ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రం బాగా షార్ప్గా చూడంగానే వాడికి హైలైట్ అయ్యే స్కిల్ సెట్ పెట్టుకోండి. సర్టిఫికేషన్లు ఎక్కువ చేసుకోండి. సర్టిఫికేషన్లే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ ఏవో ఒకటి కంపల్సరీ నేర్చుకుంటూ ఉండండి. మార్కెట్లో అప్ టు డేట్ ఉంటా ఉండండి. ప్లస్ గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకుతూ ఉంటారు చాలా మంది జాబులు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి SQL డెవలపరో లేకపోతే క్లౌడ్ ఇంజనీరో కొట్టామనుకోండి, ఇది ఒక పెద్ద గేమ్ అనమాట. ఈ గూగుల్ బిజినెస్ ఎంత దరిద్ర బిజినెస్ అంటే, ఎప్పుడో 6 నెలల క్రితం జాబ్ ఉంటుంది, అది ఇప్పుడు పడినట్టే చూపిస్తాడు వాడు. మీరు చూడండి, కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి, జాబ్లు పడతా ఉంటాయి. ఓకే, అది నొక్కితే ఇదేదో వెబ్సైట్కి వెళ్తుంది, ఆ వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ ఫైనల్గా కనపడేది ఏంటంటే దిస్ వాజ్ పోస్టెడ్ 6 months ago. బట్ మనం చూడగానే అరే జాబ్ పడింది అనుకుంటాం. ప్లస్ గూగుల్లో మీరు ఏది కొట్టినా సరే ఎంబటి కింద ఒక 100 వెబ్సైట్లు వస్తాయి. ఫస్ట్ లింక్డ్ఇన్ 400 jobs విత్ దిస్ అని వస్తాయి. అది ఓపెన్ చేస్తే అసలు మనం సెర్చ్ చేసిన దానికి లింక్డ్ఇన్లో వచ్చిన దానికి సంబంధమే ఉండదు. ఇక ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏదన్నా మీరు ఒక నిష్ స్కిల్ సెట్ ఏదన్నా సపరేట్గా తీసుకొని, ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ అని ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ సేల్ SME టెస్టింగ్ అని కొట్టారనుకోండి, ఇక మీకు 100 వెబ్సైట్లు చూపిస్తాయి కింద. అది లింక్డ్ఇన్ కూడా చూపిస్తుంది, వీ హ్యావ్ 1000 పాయింట్ ఆఫ్ సేల్ జాబ్స్ అని. ఓపెన్ చేస్తే ఏముంటుంది, అసలు సంబంధం లేదు. అసలు మనం అడిగింది ఒకటి, ఇది చూపించేది ఒకటి. ఇక ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి వరుసగా, అదే నిష్కి సంబంధించిన ఈమెయిల్స్ వస్తే మనం ఓపెన్ చేస్తే చివరికి పిచ్చోళ్ళం అవుతాము. అసలు సంబంధం ఉండదు. అది డెవలప్మెంట్ జాబో లేకపోతే ఇంకోటో లేకపోతే టెస్టింగో లేకపోతే ఫంక్షనలో ఏదో ఉంటుంది.
కానీ వీడు ఏం చేస్తాడంటే ఆ ట్యాగ్ చేస్తాడు. మనం సెర్చ్ చేసినటువంటి ట్యాగ్ ఏదైతే ఉంటుందో చూసారా, ఆ ట్యాగ్ వాళ్ళు వాడుకుని ఆ ట్యాగ్కి దాన్ని లింక్ చేసుకుని మనకి పంపిస్తూ ఉంటారు, మనలో ఆశలు పెంచుతూ ఉంటారు, చివరికి మనం ఫూల్స్ అయిపోతూ ఉంటాం అనమాట. సో గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసినప్పుడు పైన ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్టర్స్లో 24 hours అని చెప్పి పెట్టుకోండి. మీకు ఏదైనా జాబు 24 hours లోపు మీరు అప్లై చేసి మీకు రిటర్న్ కాలో మెసేజో ఏదో వస్తే అది జెన్యూన్ జాబ్ అని అర్థం. లేదు 24 hours దాటింది అంటే అప్లై చేసిన ఆల్మోస్ట్ వేస్ట్. ఎందుకంటే కాల్ రాదు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి అప్లికేషన్స్. చాలామంది ఏజెన్సీలు, మా ఫ్రెండ్కి కూడా ఒక ఏజెన్సీ ఉంది, అతను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తాడు, ప్లస్ ఈ జాబులు కూడా ఎస్ఏపి జాబులు కానీ తర్వాత ఇలాంటివన్నీ కాంట్రాక్టింగ్ జాబ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను కూడా చెప్పాడు, లేదు నేను అప్లై చేస్తే ఇట్లా సీవీ ఇట్లా లింక్డ్ఇన్లో వేస్తే నాకు దగ్గర 300-400 సీవీలు హాఫ్ అన్ అవర్లో వస్తున్నాయి, నేను ఇవ్వండి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు మనకి ఫోన్లు వచ్చేది కదా, ఇప్పుడు మనం ఉల్టా ఏజెన్సీకి ఫోన్ చేసామనుకోండి, నేను ఆ జాబ్ అప్లై చేశా అంటే, హలో ఓకే, ఈ 100 సీవీలోనే 100 సీవీలో నీ సీవీ ఏంది, నీ పేరేంది, సరే ఇప్పుడు నాకు ఎతకడం కష్టం కానీ దొరికితే నేను కాల్ బ్యాక్ చేస్తానంటాడు వాడు. అంటే అసలు ఫోన్ నెంబర్లు కూడా ఫేక్. ఇప్పుడు ఒక జాబ్కి ఒక ఫోన్ నెంబర్ పెడతారు కింద, వాడు జాబ్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ జాబ్ వెబ్సైట్లలో కనుక ఎతుకుతుంటే కింద ఫోన్ నెంబర్ పెడతాడు. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ కొడితే వాళ్ళకి కలవదు, పని చేయదు, ఏమి లేదు. ఇదివరకు అట్లీస్ట్ 2-3 years బ్యాక్ ఏజెంట్కి ఫోన్ చేస్తే మాట్లాడేవాడు, ఏజెంట్ మనకు ఫోన్ చేసి మాట్లాడేవాడు, అవన్నీ ఏం లేవు. సో టోటల్ ఫేక్ మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తుంది. కాబట్టి చాలామంది మీకు చూస్తే యూట్యూబ్లలో ఏడ్చుకుంటూ పెడుతున్నారు మెసేజ్లు, నేను 1000 జాబులు అప్లై చేశా కాల్ రాలేదు, 1500 అప్లై చేశా కాల్ రాలేదు, 8 నెలల నుంచి కాల్స్ రాని వాళ్ళు ఉన్నారు, 1 year అయినా జాబులు రాని వాళ్ళు ఉన్నారు. మరి ఏంది ఇంత జాబులు, ఫారెన్ వెళ్ళిపోయి మస్తు జాబులు చేసుకుంటున్నారని ఇండియా వాళ్ళు అందరూ అనుకుంటారు, కానీ జాబులు లేకుండా ఇంట్లో కూర్చొని ఏదో వైఫ్కి జాబ్ ఉంది హస్బెండ్కి లేదు, లేకపోతే హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు, ఇట్లా సర్వైవ్ అయ్యేవాళ్ళు, లేదు అంటే క్రెడిట్ కార్డుల మీద బతికేవాళ్ళు, లేదు అంటే దాచుకున్న బ్యాకప్తో బతికి రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకో ఎల్లుండి అన్న జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు, ఇప్పటికిప్పుడు జాబ్ పోయింది ఇండియా ఏం పోతే ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు కదా 10th క్లాస్ అయిపోకపోవచ్చు ఇండియాకి అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అది మెయిన్ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఫేక్ జాబ్స్ని మీరు గుర్తుపట్టడం నేర్చుకోండి, మీ తెలివి వాడండి, స్కిల్ సెట్ పెంచుకోండి, సబ్జెక్ట్ పెంచుకోండి. మీకు 1 day కన్నా ఎక్కువ అయిన తర్వాత కాల్ రాలేదు అంటే ఇంకా జాబ్ గురించి మర్చిపోండి. మళ్ళీ వాడే కనుక జాబ్ ఇస్తే మీరు అప్లై చేయడం కూడా వేస్ట్ అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.